ఎందుకు పెళ్లి చేసుకున్నావే నన్ను? అలా అడుగుతారేంటండి? మిమ్మల్ని ప్రేమగా చూసుకొని పిల్లల్ని కానీ ఒక మంచి ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి పోదామనే కదా పెళ్లి చేసుకుంది. అదంతా ఓకే, మరి నా కింద ముద్దబ్బాయినేంటే ఆకలితో మాడుస్తున్నావు? ఏమండి, నీ కింద ముద్దబ్బాయికి ఆకలి తీర్చే మ్యాటరు నా కింద ముద్దమ్మాయిలో లేదండి. అందుకే అడిగా పెళ్ళెందుకు చేసుకున్నావు అని. మీ కింద ముద్దబ్బాయి మరీ మరొకటోడండి. ఏదో 5-10 నిమిషాలంటే నా కింద ముద్దమ్మాయి తట్టుకోగలదు, మరీ గంట అంటే నా కింద ముద్దమ్మాయి మూర్చిపోయి మార్చిడికి పోయేలా ఉందండి. ఏ ముద్దమ్మాయి అయినా గంట సేపు మోగించే ముద్దబ్బాయి కోసం తహతహలాడిద్దే. మొద్దులాంటి ముద్దమ్మాయి కట్టబెట్టారు కదే నా మదరు ఫాదరు. ఏమండి, నా కింద ముద్దమ్మాయికి మోటివేషన్ ఇచ్చి మారుస్తానండి. నీ కింద ముద్దమ్మాయి మారేలోగా నా కింద ముద్దబ్బాయి నేను ముసలోళం అయిపోయేలా ఉన్నాం. ఏమండి, మీరు ముసలోళ్ళు అయిపోతే మీ కింద ముద్దబ్బాయిలో మ్యాటర్ తగ్గిపోతుందా? ఒసే ముద్దు, నేను సెంచరీ కొట్టినా దీనిలో సెగ సాలిడ్ గానే ఉంటది. మీరు ప్రత్యేకంగా చెప్పాలా దాని సెగ గురించి? మరి ఏమండి, ఈ కారణంతో నాకు విడాకులు ఇవ్వకండి ప్లీజ్ అండి, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. ఒసేయ్, నా ముద్దబ్బాయి కూడా నీ ముద్దమ్మాయి నమ్ముకొని ఉన్నాడే, ముందు దానికి సమాధానం చెప్పు. నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, ఎలాగైనా నా కింద ముద్దమ్మాయిని మోటివేట్ చేసి మారుస్తాను. వారం రోజులు టైం ఇస్తున్నా, తీసుకో. ఈ వారం రోజుల్లో నీ ముద్దమ్మాయిలో మార్పు రాలేదంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా విడాకులు ఇచ్చేస్తా. థ్యాంక్స్ అండి, మీకు చాలా రుణపడి ఉంటాను. గంటసేపు గుద్దే గార్జిలా దొరికితే గర్వంగా గుద్దించుకోవాలి గాని ఇలా ఘోష పెడుతున్నావేంటే? గంట సేపు గుద్దించుకోవాలా? ఆ గుద్దుడికి నా కింద గొంతుల గోడలు గజగజ వణిగిపోతున్నాయి. గంటసేపు గర్జించే గార్జిలా దొరికితే నా కింద గొంతులో గోడలు మాత్రం గంగం డాన్సులు చేస్తాయి. నీ కింద గొంతుకున్న గొల నా కింద గొంతుకు లేదులే. థూ, ఏం గొందే అది? ఇలాంటి గొంతులకు మాత్రం గార్జిలాలు దొరుకుతాయి. ఘోరమైన గులువన్న నాలాంటి గొంతులకు మాత్రం గుద్దలేని గద్దలు దొరుకుతాయి. ఏమే, గోపి గద్ద గుద్దట్లేదా? అందరికీ నీకు దొరికిన గార్జిలాలు దొరకవులే. సర్లే, ఇప్పుడేం చేద్దాం చెప్పు. మొద్దులాంటి నా మొద్దమ్మాయికి కొంచెం మోటివేషన్ ఇవే, నీకు మటన్ బిర్యానీ పెడతాను. మటన్ బిర్యానీతో పాటు నాకు మూడొచ్చినప్పుడల్లా మా యాక్షన్ హౌస్ కూడా ఇప్పించాలి. ఇప్పిస్తానే, ఎన్ని కావాలంటే అన్ని ఇప్పిస్తాను. సరే, వెళ్ళి పెన్ను తీసుకురా పో. పెన్నా? పెన్ ఎందుకే? పెన్నుతో ప్రాక్టికల్స్ చేపిద్దామని. పెన్నుతో ప్రాక్టికల్సా? దానికి నా మొద్దమ్మాయి మోటివేట్ అవడానికి సంబంధం ఏంటే? ఏహే, ముందెళ్ళి పెన్ను తీసుకురా పో. సరే సరే.